మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ తెలుగు స్టేట్స్, వెల్కమ్ టు మై సెకండ్ వ్లాగ్. నాగబాబు సార్ని కలిసాం, ఆ వీడియో గురించి మాట్లాడుకున్నాం. అవన్నీ మీరు ఆల్రెడీ చూశారు. ఆయన అంతా అప్రిషియేట్ చేశారు మనల్ని, మన షోని చాలా పాజిటివ్గా తీసుకున్నారు అని మీరు అందరూ ఆల్రెడీ చూశారు. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్లాన్? వెరీ సూన్ ఇంకొక ప్రముఖ వ్యక్తిని కూడా కలవబోతున్నాను. ఎవరు ఏంటి అనేది వెరీ సూన్ రివీల్ చేస్తా. చాలా పాజిటివ్గా తీసుకుంటున్నారు మన షోని ఇండస్ట్రీ వర్గాల్లో. చాలా శుభపరిణామం. అంటే మనం ఇన్సల్ట్ చేయడానికి చేస్తున్నామో ఇంక దేనికి చేస్తున్నామో అనేది అర్థమైంది. సో ఇంకా పదే పదే ఆ డిస్కషన్ వద్దు. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ప్రస్తుతానికి వారానికి 2 వీడియోలు చేయాలని డిసైడ్ అయ్యాము. ఆల్రెడీ షూట్ చేసినవి చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనం వీడియోలో చెప్పుకున్నట్టుగా నా ప్రిఫరెన్స్ నేనేం పెట్టుకోవట్లేదు అబ్బా. మీలో ఎక్కువ మంది ఏది అడుగుతున్నారో నేను దాన్నే చేసుకుంటూ పోయే ప్రయత్నం తప్ప, ఆల్రెడీ నేను ఇది షూట్ చేశాను కదా, ఇది నేను రిలీజ్ చేస్తా అని నేను పెట్టుకోవట్లేదు. షూట్ చేసినా కూడా దాని టైం వస్తుంది, దాన్ని రిలీజ్ చేసే టైం వస్తుంది, అప్పుడు దాన్ని రిలీజ్ చేస్తాము. బట్ మీలో ఎక్కువ మంది చూడాలని కోరుకున్న మూవీస్ మాత్రం ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలనేది ప్లాన్ అనమాట. 48 సెకండ్స్. ఇదిగో టీవీఎస్లో ఇది ఒక ఇరిటేటింగ్ ఫీచర్, ఇంటెలిజెంట్ స్టార్ట్ అండ్ స్టాప్. నాకు తెలిసి నేను ఆపుకుంటాక ఇప్పుడు మళ్ళీ దీన్ని వెహికల్ కంట్రోల్లోకి వెళ్ళి ఐఎస్ఎస్ ఆఫ్ చేయాలి. ఆఫ్ అవుద్ది. మళ్ళీ కీ ఇట్లా తిప్పంగానే మళ్ళీ ఆన్ అయిపోద్ది. మళ్ళీ ప్రతిసారి ఆఫ్ చేయాలి దాన్ని. ఈ ఫీచర్ కనిపెట్టినోడు కూడా కనబడితే ఆడి మీద చేస్తా ఒక ఎపిసోడ్. వేస్ట్ అన్నాయి ఆ ఫీచరు. మాకు తెలుసు, మాకు బ్రెయిన్ పని చేస్తుందిగా, ఎప్పుడు ఆపాలి ఎప్పుడు ఆపకూడదు. ట్రాఫిక్లో స్లోగా ఇట్లా వెళ్తూ ఉంటాం, ఆగిపోతూ ఉంటుంది. మళ్ళీ రైజ్ ఇచ్చుకోవాలి. రైజ్ ఇచ్చిన ప్రతిసారి పెట్రోల్ వేస్ట్. టీవీఎస్ ప్లీజ్ కన్సిడర్ దిస్. ఈ ఫీచర్ మాకు వద్దు. వీ డోంట్ వాంట్ దట్ ఐఎస్ఎస్ ఫీచర్. ప్లీజ్ కన్సిడర్. ఫ్యూచర్ సాఫ్ట్వేర్ అప్డేట్ ఏదైనా వస్తే కనుక అందులో ఇది తీసేస్తారని కోరుకుంటున్నా, ఈ ఫీచర్ని. వీళ్ళొకళ్ళు రంబులర్స్ కట్టండి అంటే స్పీడ్ బ్రేకర్లు కడతారు, స్పీడ్ బ్రేకర్లు కట్టమంటే అడ్డగోడలు కడతారు. బండి కోసాలు బాడీ కోసాలు 2 కదిలిపోతూ ఉంటాయి. రంబులర్ అంటే జస్ట్ అలా పైనుంచి స్మూత్గా వెళ్ళిపోవాలి, ఒక చిన్న వైబ్రేషన్ రావాలా, దడేల్ 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 అని. కార్ల వాళ్ళు, ఆటో వాళ్ళు అయితే పాపం చాలా ఎన్ని కంప్లైంట్లు చేశారో అయినా సరే అయ్యే పనికి మాలిన రంబులర్స్. దానికి ఒక మెజర్మెంట్ చెత్త ఏం ఉండదు. ఇంకా మళ్ళీ ఇటు కట్టాడు అడిగి అట్లా. మరి వీళ్ళు ఏం పాపం చేశారో వాళ్ళు ఏం చేశారో అర్థం కాల. చూసావా, నేనే ఆపుకున్నా టీవీఎస్. నాకు తెలుసు ఎక్కువసేపు వెయిట్ చేస్తే కనుక ఆపుకోవాలని. నా బ్రెయిన్లో పూర్తిగా వాడకుండా చేసేలాగా ఉన్నారు మీరంతా. సో ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అనేది అదే, ప్రస్తుతానికి 2 ఎపిసోడ్స్. అది కాకుండా వేరే సిరీస్లు అవి కూడా స్టార్ట్ చేసే ప్లాన్లో ఉన్నాను. బట్ ఏం చేసినా ప్రస్తుతానికి సింగిల్గానే చెయ్యాలి. ఎందుకు ఏంటనేది తర్వాత మాట్లాడదాం. సో ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఒకటి మళ్ళీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అనగానే బాడీ వైబ్రేషన్. ఇక్కడ నుంచి రోడ్డు చాలా స్మూత్గా ఉంటుంది అనుకుంటున్నారేమో. ఇప్పుడు వస్తాయి చూడండి రంబులర్స్. 1వ స్పీడ్ బ్రేకర్, 2వ స్పీడ్ బ్రేకర్, 3వసారి, 4వసారి,
ఐదోసారి వీడెవడో ఫ్లాష్ మ్యాన్లా వెళ్ళిపోతున్నాడు సింగిల్ హ్యాండ్తో తోలుకుంటా. స్లో కూడా అవ్వట్లే కనీసం, అదరట్లేదేమో బాడీ. కుర్రనాయాలుగా ఇప్పుడు స్టిఫ్గానే ఉంటుంది. నా ఏజ్ తెలుస్తుంది మ్యాటర్. అప్పుడు ప్రతిదానికి ఆగాల, ఎందుకు వచ్చిన గొడవలే అని. గోల్కొండ వాల్ అసలు ఎంత పెద్ద పెద్ద రాతి కట్టడాలు ఎట్లా కట్టారా బాబు అని ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అట్లా మన వాళ్ళు అసలు మనం ఇప్పుడు కట్టాలంటే ఆ టెక్నాలజీ. తంజావూరు బృహదీశ్వర ఆలయం కానీ ఎక్స్ట్రాడినరీ ప్రిసైజ్, అంటే ఒక లేజర్ ప్రిసైజ్ అంటే ఎలా నిలబెట్టారు, కొంచెం కూడా అటు ఇటు కాకుండా అనేది మెంటలు ఎక్కుతూ ఉంటుంది. అవన్నీ చూసినప్పుడే ఈగో చచ్చిపోతూ ఉంటుంది లోపల. ఈగోని చెయ్యి బొంగులో ఈగో ఏం పీకేమరా మనం. బీచ్లో ఇసుక ఇది కట్టేది కూడా మనకి సరిగా రాదే. ఇంత పెద్ద పెద్ద కట్టడాలు కట్టిన చెక్కిన శిల్పులేంటి, ఆర్కిటెక్చరు క్రేజీ. ఈ బ్రిటిష్ వీళ్ళు వచ్చి మనకు రైళ్ళు నేర్పించారంట, మనకి సివిలైజేషన్ నేర్పించారంట. మనం పిచ్చనా కొడుకుల్లాగా అవునా అని చెప్పి తలోపాల ఎల్ల తొట్టి గ్యాంగ్. ఎంతసేపు మనల్ని మనం తక్కువ చేసుకునే దరిద్రం పోయిందిలేండి. ఆల్మోస్ట్ పోతుంది. జనాలు తెలుసుకుంటున్నారు ఎవరేంటి సిచ్యువేషన్, ఏంటి మ్యాటర్ అని. 10,000 years ఓల్డ్ సివిలైజేషను ఇప్పుడు మనం కట్టినట్టు వాళ్ళు కట్టాలంటే వాళ్ళ తాతలు కూడా దిగిర వచ్చినా కూడా అవ్వదు. అది మనం ప్రిమిటివ్ జాతి అంట, వీళ్ళందరూ చాలా అడ్వాన్స్డ్ సివిలైజేషన్ అంట. నా బొంగు. సారీ గైస్, దేశం గురించి వచ్చేవాడికి నేను కొంచెం ఎమోషనల్ అయిపోతా, కాలుతూ ఉంటుంది. ఇవన్నీ హిస్టరీ స్టూడెంట్ అనమాట మనం. 5 సంవత్సరాలు ఇంటర్లో, 2 సంవత్సరాలు డిగ్రీలో, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు హిస్టరీ చదివి వీళ్ళు పుస్తకాల్లో అప్పుడు ఏం పెట్టారో మనకు తెలుసులేండి. అశోకుడి గురించి 2 లైన్లు ఉంటుంది, షేర్షా ఈ మొఘల్స్ గురించి ఇంక ఉంటాయి, ఇంకా బస్తాలు ఉంటాయి. అదంతా మారిందని కోరుకుంటున్నా. రీసెంట్గా మన హీరోస్, మన ఛత్రపతి శివాజీ, మన సంభాజీ మహారాజు, మన రాణా ప్రతాప్, మన కోటారాణి, మన ఝాన్సీ రాణి, మన చోళులు, మన పాండ్యులు, మన గుప్తులు, మన నందులు, ఇదంతా కావాలా పిల్లలకి. వీరుల త్యాగం కావాలా. ఆక్రమణదారుల అఘాయిత్యాలు కాదు పిల్లలు చదవాల్సింది. అవి కూడా చదవాలి, నేర్చుకోవడానికి చదవాలి. అంతేగాని వాళ్ళని గ్లోరిఫై చేస్తా చెప్తా ఉంటే కాలుతూ ఉంటుంది ఇక్కడ. ఆ గవర్నమెంట్ అంతే అంటారా? ఏం చేస్తాం, కర్మ. వీడెవడెక్కడ పోయాడు అడ్డంగా, వీడి వల్ల ట్రాఫిక్ జాము, ఆల్రెడీ లేటు. ఒరే, నా పంక్చువాలిటీ ఎంత చండాలంగా తయారైందంటే, అఫ్కోర్స్ ఈరోజు కొంచెం దానికి ఒక సీరియస్ రీజన్ ఉందనుకోండి. యూజువల్గా ఎంత ఉంటుంది, లారీ కూడా ఆపాడుగా, దానివల్ల బిస్కెట్ అయింది మ్యాటర్ మొత్తం. అసలు నాగబాబు సార్ అయితే డల్లింగ్స్ సచ్ ఎ స్వీట్ హార్ట్ అబ్బా. అంటే అసలు ఎంత ఆనెస్ట్ పర్సన్ అంటే, కొంచెం కూడా అదే నేను సెలబ్రిటీని అన్న గర్వం కనిపించదు. అంటే ఏదో మాట్లాడాలి కాబట్టి, పొగడాలి కాబట్టి పొగుడుతున్నారు అన్నట్టు ఉండదు. ఆయన ప్రతి మాట ఆయన హార్ట్లో నుంచే వస్తుంది తప్ప. నేను ఆశ్చర్యపోయాను నిజంగా. ఏంటి అసలు లాస్ట్లో చిన్న బయట ప్లే చేశాం కదా, బయట అడిగినప్పుడు కూడా ఆయన వద్దు పద సరదాగా మాట్లాడుతూ తెద్దాం పద అని చెప్పి ఆయనే బయటకు తీసుకొచ్చి ఆ కుర్రోళ్ళని మైకులు పెట్టండి, తనకు మైక్ ఇవ్వండి అని చెప్పి ఆయనే ఎంత బాగా షో గురించి మాట్లాడారో మీరు చూశారు కదా. అసలు ఆయనకు అవసరం లేదు, నేను ఎవరిని, ఐఎమ్ నోబడీ, ఐఎమ్ నథింగ్, అసలు ఆయనకు అవసరం లేదు. కానీ ఏదో వీడికి కొంచెం టాలెంట్ ఉంది, వీడి సినిమాని చంపాలని ప్రయత్నించట్లేదు, సినిమాలో ఏదో
సరదాగా ఎప్పుడో వచ్చిన సినిమాల్ని, ఓటీటీలో వచ్చిన సినిమాల్ని చేస్తున్నాడు, సరదాగా మాట్లాడుతున్నాడు. దాన్ని కూడా మనం ఆపాలి అని చెప్పకూడదు అని ఆయన ఉద్దేశంలో ఆయన అట్లా మాట్లాడడం అనేది చాలా 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 హ్యాపీ. నిజంగా 1000 ఏనుగుల బలం వచ్చిందబ్బా ఆ మీటింగ్ తర్వాత నాకైతే. చాలా అంటే ఓ 2 సంవత్సరాల నుంచి చెయ్యకూడదు, చెయ్యాలా వద్దా, చేస్తే ఏమని అనుకుంటారా అన్న దగ్గర ఆగిపోయాను కదా. ఇప్పుడు సరే చేసేద్దాం అన్న దగ్గర పెద్ది రిలీజ్ అయిన తర్వాత కొంచెం నెగిటివిటీ వచ్చింది, ఎక్కువ కూడా కాదు. ఆ కొంచెం కూడా మనకి వద్దు. కరెక్ట్గా అదే టైంకి లక్కీగా సార్ పిలవడం, మాట్లాడడం, మన షో గురించి ఒక మంచి మాట చెప్పడం, అసలు నిజంగా 1000 ఏనుగుల బలం వచ్చింది. అంటే మనం కరెక్ట్ ట్రాక్లోనే ఉన్నాం, మనం కరెక్టే చేస్తున్నాం, తప్పు చేయట్లేదు, మనం ఎవరిని నొప్పించట్లేదు అనేది చాలా కాన్ఫిడెన్స్ని ఇచ్చింది ఆయన మాటలు. ఇక మీద కూడా మనం కొంచెం కుర్రోళ్ళు కొన్ని వీడియోలు అన్న వ్యంగ్యం తగ్గింది అంటూ ఉంటారు. ఇప్పుడు గాయస్ సరదాగా అంటే ఇప్పుడు యంగ్ హీరోస్ అంటే వాళ్ళు మోస్ట్లీ నా ఏజ్ ఉంటారు. ఒక్కొక్క 1 or 2 years అటు ఇటుగా ఉంటారు. సో నేనేంటంటే కొంచెం ఆ లైన్ లైట్గా క్రాస్ చేసి ఏదో కొంచెం, అది కూడా లైట్గా కొంచెం మాట్లాడగలుగుతా, కొంచెం లైట్గా. కానీ సీనియర్ హీరోస్ అనేపాటికి చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, మోహన్ బాబు గారు, వెంకటేష్ గారు, వీళ్ళందరూ అనేపాటికి రజనీకాంత్ గారు, వీళ్ళందరూ మనం కామెడీ కోసం, మనం నవ్వుకోవడం కోసం వాళ్ళని తగ్గించకూడదప్ప. వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్, దే ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ద మూవీ. మనం వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి. ఎవరైనా సీనియర్ హీరోస్ అనేవాటికి, చిన్న యంగ్ హీరోస్ అనేవాటికి కొంచెం మనం ఆ ఏజ్ ఇదిలో మనం కొంచెం లైట్గా అది తీసుకోవచ్చు. కానీ ఆ చనువు సీనియర్ హీరోస్ అనేవాటికి మనం డెఫినెట్గా 100% రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళ గౌరవం తగ్గించేలాగా మనం మాట్లాడకూడదు. అప్పటికి ఆచార్యలో కొంచెం తగ్గిందంటారు, కానీ అది కూడా చాలా తక్కువ కామెంట్సే వచ్చినాయి. ఎక్కువ శాతం అయితే మనం మటుకు చాలా ఎంజాయ్ చేసామనే కామెంట్లే ఉన్నాయి. మోర్ దాన్ 95% ఫుల్ ఎంజాయ్ చేసామనే ఉన్నాయి. ఒకళ్ళిద్దరు కొంచెం ఎటకారం తగ్గింది, చిరంజీవి అనేవాడికి భయపడ్డావా? చిరంజీవి గారు అనేవాడికి భయపడడం కాదు, చిరంజీవి గారు అంటే రెస్పెక్ట్, ఆయన అంటే ఎంతో అభిమానం. దానివల్ల ఒక లిమిట్ దాటి మనం పంచులు వేయకూడదు. అప్పటికే అందులో చాలా పంచులు ఉంటాయి. ఆల్మోస్ట్ 20 minutes వీడియో అది కూడా చాలలేదు, ఇంకా ఎంత పెంచమని అడిగారు దానికి కూడా. అంటే ఎంటర్టైన్మెంట్ ఎంతో కొంత ఉంది కాబట్టే కదా, మరీ ఏదో వన్ సైడెడ్గా తీసుకుని మాట్లాడానని కాదు కదా. బట్ 100% ఆ రెస్పెక్ట్ అనేది మనం దృష్టిలో పెట్టుకునే మాట్లాడాలి. ఆల్రెడీ చాలామంది రివ్యూస్ చేసేవాళ్ళు సినిమా గురించి, హీరోల గురించి, వాళ్ళందరి గురించి చాలా తప్పుగా మాట్లాడతారు, తక్కువ చేసి మాట్లాడతారు. మనం ఆ పని చేయొద్దు. మనం కథ గురించి మాట్లాడుకుంటేనే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే సరదాగా. ఇప్పుడు అమృతం సీరియల్ వచ్చేది, మనం ఎంతో వెయిట్ చేసేవాళ్ళం ఆ సీరియల్ గురించి. సరదాగా వచ్చి కాసేపు అలా నవ్వించేసి, ఎవరిని ఏమి కించపరిచినట్టు ఉండదో, విమర్శలు ఉండవు, సరదాగా నవ్వించేసి అమృతం, ఆంజనేయులు, అప్పాజీ, సర్వం, వీళ్ళందరూ సరదాగా కాసేపు నవ్వించేసి వెళ్ళిపోతారు. నేను కూడా అలాగే మీ ఇంట్లో కాసేపు వారానికి 2 సార్లు అలా వచ్చి కాసేపు మిమ్మల్ని అందరూ నవ్వించి వెళ్ళిపోవాలంతే. ఇక్కడ పార్షియాలిటీలు లేవు, ఇక్కడ ఆ హీరో ఈ హీరో అన్న ఇది లేదు. సో దిస్ ఈజ్ ప్యూర్ ఎంటర్టైన్మెంట్. దాన్ని అంతవరకే సరదాగా చూడండి అంతే. లైఫ్లో మళ్ళీ చెప్తున్నా, లైఫ్లో సీరియస్గా తీసుకోకూడని 2, ఒకటి లైఫ్, 2 సినిమా. లైఫ్ ఈజ్ ఫర్ ఎంజాయ్మెంట్, సినిమా ఈజ్ ఫర్ ఎంటర్టైన్మెంట్. లైఫ్ ఎంజాయ్ చేయాలా, సినిమాలు ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వాలి. నచ్చలేదా వదిలేసేయండి. బోల్డ్ సినిమాలు ఉన్నాయి, బోల్డ్ సిరీస్లు ఉన్నాయి, బోల్డ్ షోస్ ఉన్నాయి. అసలు మనకి ఇన్స్టాగ్రామ్ అని, యూట్యూబ్ అని, అసలు ఎంటర్టైన్మెంట్ కొదువు ఉందా మనకి? ఒక సినిమా గురించి నచ్చలేదంటే ఇంకా వదిలేసేయండి. అక్కడే మన నాని గారు కూడా అన్నారు ఏదో స్టేజ్ మీద, నచ్చలేదు అంటే నెక్స్ట్ సెకండ్ దాన్ని వదిలేసేయండి. అబ్బాయిలు ఎందుకు టెన్షన్, స్ట్రెస్, వద్దు, వేస్ట్. నాని గారేనా అన్నది? ఐ థింక్ నాని గారే అనుకుంటా. సారీ నాని గారు కాదు, అల్లు అర్జున్ గారు. సారీ అల్లు అర్జున్ గారు చక్కగా ప్రశాంతంగా, అంటే ఆయన అమ్మాయిల గురించి మాట్లాడారు, నేను మాట్లాడను, కానీ ప్రశాంతంగా సినిమా నచ్చలేదా అక్కడ మర్చిపోండి అంతే. దాని గురించి ఎందుకు డిస్కషన్? అదేమన్నా
దానివల్ల ఏమన్నా మన లైఫ్ ఏమన్నా ఎఫెక్ట్ అయిపోయి మనకు వచ్చే ఉద్యోగం ఆపర్చునిటీస్ ఏమన్నా పోయి మనకి ఏదైనా అయిపోద్దా? అంత ఖర్చు పెట్టామన్నా అంటారు. రైటే గైస్, కొంచెం పెరుగుతున్న సిచ్యువేషన్స్ని బట్టి వాళ్ళు కూడా రేట్లు ఎందుకు పెంచుతున్నారు ఏంటని మన రీసెంట్గా ఒక పాడ్కాస్ట్లో దిల్ రాజు గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నారు. ఆయన ఒప్పుకున్నారు, అది కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అది అవ్వట్లేదు, కంట్రోల్ అవ్వట్లేదు, చేయాల్సి వస్తుంది. చేయడం వాళ్ళకే ఇష్టం, రేట్లు పెంచి కలెక్షన్లు తగ్గితే వాళ్ళకే ఇష్టం కాదు కదా అని ఎక్కడో జరుగుతుంది. ఇక ప్రతిదాన్ని రేట్ల మీద తోయొద్దు. ఇప్పుడు మనం బట్టలు కొంటాం, లేదంటే టూత్పేస్ట్ కొంటాం, లేదంటే ఆయిల్ కొంటాం, ఇవన్నీ రేట్లు పెరిగితే అసలు మనం ఏమైనా మాట్లాడతాం? సినిమా అనేవాడికి దేనికి ఒరే ఎదవా ఎన్ని నిత్యావసరాలు రా అంటారు. సినిమా కూడా నిత్యావసరమే గాయస్. సినిమా లేకపోతే ఎలాగా చచ్చిపోతాం. ఈ ఎంటర్టైన్మెంట్ లేకపోతే, సినిమా అనేది ఒకటి లేకపోతే ఆఫీసులో ఇంట్లో ఎక్కడ చూసినా కష్టాలు, టెన్షన్లు. సినిమా అనేది ఒకటి లేకపోతే చచ్చిపోతాం. సరే పోనీ అంత ఖర్చు పెట్టి వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉంటే ఓటీటీస్ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళని బ్లేమ్ చేయడానికి లేదు కదా. ఖర్చు పెట్టి వెళ్ళే సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు వెళ్తారు, లేదంటే ఓటీటీస్ ఉన్నాయి, హ్యాపీగా ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు. రోజుకి 10 సినిమాలన్నా చూసుకోవచ్చు ఓపిక ఉంటే. తగ్గించే చోట వాళ్ళు తగ్గిస్తున్నారు. ఆ పాప్కార్న్ మేజర్ కల్ప్రిట్ అయిపోయింది. ఆ పాప్కార్న్ అనే ఎస్పెషల్లీ చాలా ఘోరంగా ఉంది. మొన్న నేను ఏదో సినిమాకి వెళ్ళా, ఏది మా ఇంటి బంగారం సినిమాకి వెళ్తే అక్కడ స్మాల్ లార్జ్ ఉన్నాయి. నేను ఒక స్మాల్ అండి అన్న, ఆవిడ లార్జ్ అంటుంది. ఏమన్నా నేను స్మాల్ అండి అన్న, స్మాల్ అంటేనే లార్జ్ అండి అంటుంది. అవునా, మరి లార్జ్ అంటే ఏంటంటే ఎక్స్ట్రా లార్జ్ ఏదో అంటుంది. అంటే వీళ్ళు యూజువల్గా లార్జ్ అంటే 450 ఏదో ఉండేది, వీళ్ళు స్మాల్ని లార్జ్ కింద చేసి 450 చేసి దాని మీద మళ్ళీ ఎక్స్ట్రా లార్జ్ అని ఇంకో 600 700 చేసినట్టు ఉన్నారు. మళ్ళీ దానికి దీనికి ఇంతే ఉంటుంది తేడా, ఇంతే గట్టిగా ఎంత ఉంటుంది. ఇదే అసలు అంటే మేబీ దానివల్ల కూడా సినిమాకి ఎఫెక్ట్ పడుతుంది. మన నాగవంశీ గారు ఎక్కడో అంటే ప్రెస్ మీట్లో అన్నారు, ఆ పాప్కార్న్లో దాని మీద కూడా ఎందుకు మాట్లాడట్లేదు అనేసి. దాని మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. ఫ్లాస్ ఉన్నాయి గాయస్, 100% ఫ్లాస్ ఉన్నాయి, డౌట్ లేదు. కానీ మనం సినిమాని ద్వేషించొద్దు, నేను చెప్పేది అది. సినిమా బాగాలేదా అయిపోయింది, నెక్స్ట్ ఇంకో సినిమా ఏందని దానికి వెళ్ళిపోవాలి అంతే. బాగుందా 10 మందికి చెప్పాలి, అరే బాగుందరా చూడండి అని. బాగాలేదా సరదాగా దాన్ని మర్చిపోయి జీవితంలోకి వెళ్ళిపోవడం. సీరియస్గా తీసుకోకూడదు. మీ అందరికంటే పెద్ద ఫ్యాన్నిగా నేను చిరంజీవి గారికి ఏంటి, పవన్ కళ్యాణ్ గారికి ఏంటి, వీళ్ళందరి సినిమాలు మాకు సినిమా పిచ్చ. ఏలూరులో అసలు అప్పట్లో మీకు ఇంకా ఈ బుక్ చేసుకుని వెళ్ళడాలు ఇవన్నీ ఉన్నాయి. అసలు అప్పుడు కొత్త సినిమా వచ్చిందంటే చిరంజీవి గారితో బాలకృష్ణ గారితో అసలు గేట్లు దూకాల, టికెట్ల కౌంటర్లో ఇరుగ్గా ఉంటాయి, ఆ పైనుంచి తోసుకుంటూ వెళ్ళేది. అసలు వ్యవహారం వేరే ఉండేది అప్పట్లో. ఎన్ని కష్టాలు పడిన వాళ్ళు మేము. మీ అందరికంటే చాలా అభిమానం సినిమా. సో సినిమా చచ్చిపోతే బిస్కెట్ అయిపోద్ది మ్యాటరు. రివ్యూవర్స్ కూడా కొంచెం ఆ పర్టికులర్ సిచ్యువేషన్ని కన్సిడర్ చేస్తారని కోరుకుంటున్నా. బట్ ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి కాబట్టి లెట్ దెమ్ డూ వాట్ దే వాంట్ టు డూ. వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు స్టాప్ ఎనీబడి. తొలి ప్రేమ అయితే ఏలూరు వేదరాజు థియేటర్లో 25 సార్లు పైన చూసుంటా. ఒక రోజులో 4 సార్లు షోలు చూసిన సిచ్యువేషన్ టైం కూడా ఉంది. అంత పెచ్చ ఆ సినిమా అంటే మనకి. కరెక్ట్గా అది ఎప్పుడు 98లో అనుకుంటా. అప్పుడు మనం 10th క్లాస్లో ఉన్నట్టున్నాం. ఆ తర్వాత 10th క్లాస్ మనం ఫెయిల్ అనమాట. ఒక 1 year బ్రేక్ తీసుకున్నాం. ఈ గ్యాప్లో అసలు ఇందిరాగా అయితే అమ్మో మేము పడిన కష్టాలు మామూలుగా కాదయ్యా. ఆ రచ్చ రంబోలో వేరే మ్యాటర్ అది. సినిమా పెచ్చ. మరి అంత పెచ్చ ఉన్నవాడు సినిమాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అల్లబ్బే మళ్ళీ చెప్తున్నా గాయస్, సినిమాని చంపే ఉద్దేశం ఉంటే ట్రస్ట్ మీ, నేను కూడా రివ్యూస్ చేసుకుంటా. ఒక యూట్యూబరు మీ ఇన్కమ్ రివ్యూలు చెప్పే యూట్యూబర్ని ఒక ఇంటర్వ్యూలో అడిగితే మీ ఇన్కమ్ ఎంత అండి అని, నా ఇన్కమ్ ఎంతో చెప్తే మీరు వచ్చి నా దగ్గర పని చేస్తాడు అన్నాడు ఆయన. అదే పని నేను కూడా చేస్తుంటే మేబీ నేను అంతే సుఖపడే ఉన్నాము, బాగా డబ్బులు సంపాదించుకొని. కానీ మనకు అది చేత కాదు, మనకు అది నచ్చదు, మనం అది చెయ్యం.
వాళ్ళ ఇష్టం, వాళ్ళ లైఫ్, వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. దే కెన్ డూ ఎనీథింగ్ దే వాంట్. దిస్ ఈజ్ వాట్ ఐ చూస్. ఇది నేను చూస్ చేసుకున్నది. థియేటర్లో ఉన్న సినిమాల గురించి మాట్లాడొద్దు, ఓన్లీ ఓటీటీకి వచ్చిన తర్వాతే మనం మాట్లాడాలి. ఎందుకంటే అప్పటికే దాని బిజినెస్ అయిపోయింది, దాని ఓటీటీ బిజినెస్ కలెక్షన్స్ అయిపోయింది, ఎవ్రీథింగ్ అయిపోయింది. అప్పుడు మనం మాట్లాడడం వల్ల సినిమాకి ఎటువంటి ఎఫెక్ట్ లేదు. కొంతమంది మనోభావాలు దెబ్బతిండం తప్ప మా హీరో అని. ఇప్పుడు మెగా ఫ్యామిలీ అని చెప్పి మీరు అంత ఫీల్ అయ్యారు. మరి నాగబాబు గారు అదే ఫ్యామిలీ కదా, మరి ఆయన ఎంత అప్రిషియేట్ చేశారు. ఆయన చాలా సరదాగా తీసుకుంటారు గైస్. రేపు మనము ట్రస్ట్ మీ కొరియన్ కనకరాజు మూవీ గురించి కూడా మనం ఓటీటీకి వచ్చిన తర్వాత 100% మాట్లాడతాము. ఆయన దానికి కూడా పిలిచి 100% అప్రిషియేట్ చేస్తారనే కాన్ఫిడెన్స్లోనే ఉన్నా. ఎందుకంటే ఆయన చాలా సరదాగా తీసుకుంటారు. సినిమా ఈ సినిమా అది అయిపోయింది. దాన్ని దాన్ని ఒక అంత సీరియస్గా తీసుకుని దిస్ ఈజ్ మై చైల్డ్, దిస్ ఈజ్ మై బేబీ అన్నట్టుగా వాళ్ళు ఏం అనుకోరు. చేసాం, హిట్ అయింది, హ్యాపీ. హిట్ కాలేదా, నెక్స్ట్ ఏం చేయాలి, ఎక్కడ తప్పులు జరిగినాయి, ఓకే ఆ తప్పుల్లో ఈడేం చెప్పాడు, ఈడు చెప్పిన తప్పుల్లో ఏమైనా మనం ఫర్దర్గా కొంచెం దృష్టిలో పెట్టుకోవాలా. అది కూడా అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే సినిమాకి కథ మారిపోద్ది, ఎంటైర్ సిచ్యువేషన్ మారిపోద్ది. కాబట్టి ఈ సినిమాలో ఇవి ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ సినిమాలో ఇవి చేయొద్దు అని అలా పెట్టుకోవడానికి కూడా లేదు. సినిమా ఈజ్ లైక్ దట్ గైస్, ఇట్స్ అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. బట్ ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మరొక మంచి ఎపిసోడ్, మీరందరూ ఎప్పటి నుంచో అడుగుతున్న ఎపిసోడ్, చాలామంది పర్సనల్గా కూడా మెసేజెస్, కామెంట్స్ పెట్టిన ఎపిసోడ్ చేయడానికి వెళ్తున్నా. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి కామెంట్ పెట్టి ఇంకా వ్లాగ్స్ కావాలా అని చెప్పేసి ఒక చిన్న కామెంట్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? మరో వ్లాగ్లో మళ్ళీ వేరే టాపిక్లో మనం సరదాగా మాట్లాడుకుంటూ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సరదాగా చూడని వీడియోలన్నీ ఇన్ మై ఒపీనియన్ తెలుగు ఛానల్లో మీరు ఎవరైనా చూడని వీడియోలు ఉంటాయి, అన్నీ చూసేసి మళ్ళీ రిపీటెడ్గా చూసేసి ఎంజాయ్ చేసేయండి. కొత్త ఎపిసోడ్లు మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి. అంతవరకు హ్యాపీగా ఉండండి గైస్. దట్ ఈస్ ద ఓన్లీ పర్పస్ ఆఫ్ లైఫ్. టేక్ కేర్.